అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో నేను లిటరల్గా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ కోసం నేను ఒక సంవత్సరం నుంచి వీళ్ళ వెంటబడ్డాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నాకు ఈరోజు టైం ఇచ్చారు. ఎందుకు ఈ ఇంటర్వ్యూ కోసం నేను సంవత్సరం నుంచి వీళ్ళు వెంటబడ్డానంటే ఈ ఇంటర్వ్యూకి ఒక స్పెషల్ ఉంది. సో వాళ్ళు ఎవరో కాదు, హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు ఎంపీపీ కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు ఈరోజు మన ముందున్నారు, మన గెస్ట్. సో అడిగి తెలుసుకుందాము. సో ఈ ఇంటర్వ్యూ ఎందుకు స్పెషల్ వాళ్ళ మాటల్లో విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. మేడం నమస్తే, బాగున్నారా? బాగున్నాండి. సో నేను ముందుగా నాకు ఇన్ని రోజులకు టైం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ మేడం. సో నేను ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఫస్ట్ మొదటిగా రాజకీయంలోకి మీరు ఎంపీటీసీగా పోటీ చేయాలి, మీరు ఎంపీపీగా చేస్తారు, పదవి అనేది వస్తుంది మీకు అని ఇంట్లో సార్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపించింది మేడం? నేనైతే ఫస్ట్ అసలు రాజకీయంలోకి వస్తాను నేను అసలు ఊహించలేదండి. కాకపోతే ఆ రోజు మా సారు మనం ఎంపీపీగా మనం ఇక్కడ సర్పంచ్ గా లేము, మనం ఇప్పుడు ఎంపీటీసీగా ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఎంపీటీసీగా నిలబడటం జరిగింది. కానీ ఎంపీపీ ఫస్ట్ మాకు అసలు ఆలోచన లేదు. తర్వాతకి ఎంపీపీ సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము ఎంపీపీగా అవ్వడం జరిగింది. ఎలా ఉంది మేడం ఎంపీపీ అంటే? ఇప్పుడు ఎంపీటీసీలు వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళ వాళ్ళ గ్రామాలలో సమస్యలు చెప్పుకుంటారు మీ దగ్గరకు వచ్చి. సో అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీ ఎంపీటీసీ అంటే మీ ఊరు వరకే చేసుకోవచ్చు, ఎంపీపీ అంటే మీ పక్కనున్న చుట్టుపక్కల మీ మండలంలో ఉన్న గ్రామాల సమస్యలు కూడా మీరు తీర్చాల్సి వస్తుంది. సో అలాంటి సమస్యలు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించేది? నాకంటే మా సార్ ఫస్ట్ అంత ముందే రామాపురం సర్పంచ్ గా ఉన్నారు కదా, అప్పటి నుంచి ఇంకా మాకు ప్రజలకు సేవ చేయడం అలవాటేగా, ఇంకా మాకు అలవాటైపోయింది. సేవ చేస్తూనే ఉన్నాం, మేళ్లచెరువు మండలం మొత్తం చేస్తూనే ఉంటాం. సో మీరు ఎంపీపీగా అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందన ఎలా ఉండే మేడం మీరు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు? సార్ అంటే సార్ మాకు మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా సార్ బాగా చూస్తారు. మీరే ఉండాలి మండలంలో, మీరైతేనే బాగుంటది అని చెప్పి సార్ మాకు ఇవ్వడం జరిగింది. సార్ మాట ప్రకారమే మేము మండలంలో ఎంపీపీగా గెలవడం జరిగింది. రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ. అన్న సంవత్సరం నుంచి ఇంటర్వ్యూ అని మేము వెంటబడ్డాం అంటే అప్పుడు మీరు అధికారం లేదు. ముందుగా ఎస్ మైక్ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. వాస్తవంగా మీరు గత సంవత్సరం నుంచి నన్ను ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పి మీరు అడుగుతున్నారు. అవు, కానీ నాకు కొంత టైం అనివార్య కారణాల వల్ల లేక నేను ఇవ్వలేదు. బై బర్త్ మా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ధైర్యం నాకు, మా ఫాదర్స్ దగ్గర నుంచి నాకు మా ఫాదర్స్ ఇచ్చినటువంటి ధైర్యమే ఈరోజు నా బాడీలో నన్ను ముందుకు తీసుకెళ్ళింది. అంతలావు ధైర్యం గుండె ఉండే ఏందన్నా మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంది, అంత భయపడనంత ధైర్యం ఏంది మీకు? వాస్తవంగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు గతంలో మా ఫాదరు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మా పెదనాన్నగారు కొట్టే వెంకయ్య గారు ఉన్నాడు, మా నాన్నగారి పేరు కొట్టే నరసయ్య గారు, వాళ్ళ నాన్నగారి పేరు కొట్టే సైదయ్య గారు. వాళ్ళు అప్పుడు మాకు బాగా ఫైనాన్షియల్గా కానీ ఆస్తులు కానీ అన్నీ ఉండేవి. కొన్ని కారణాల వల్ల, అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, అప్పట్లో రజాకారులు అవన్నీ కమ్యూనిజం ఇది ఉన్న ఇబ్బందుల్లో మా వాళ్ళంతా కూడా ఆస్తులన్నీ పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మా పెదనాన్నగారు ధైర్యంగా మా కుటుంబానికి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే ఒక కమిట్మెంట్తోని ఖచ్చితంగా ఈ ఊర్లో మన యొక్క వారసత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి, మనం ఎక్కడ వెనక్కి తగ్గకూడదు, ఎవరికి తలంచకూడదు అనే ధైర్యంతో ఆయన చాలా స్ఫూర్తిని నాకు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఈనాడు నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఫస్ట్ బీజం నాకు స్ఫూర్తిని ఇచ్చింది కానీ, ధైర్యం కానీ, మా కుటుంబ వారసత్వం కానీ మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా ఆ రోజు నుంచే నాకు మనసులో ఉండేది. తర్వాత కాలక్రమేణా అంచెలంచెలుగా నేను ప్రజలకు సేవ చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. సో మీరు ఫస్ట్ అసలు రాజకీయ రంగ ప్రవేశం చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచేనా అన్న? బై బర్త్ నా వచ్చిన దగ్గర నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీయే. మా నాన్న కాంగ్రెస్, మా 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 కుటుంబం కాంగ్రెస్, మాదంతా కాంగ్రెస్ ఫ్యామిలీ, మేము కాంగ్రెస్ పార్టీ. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటుగా అప్పుడు నాకు చిన్న వయసు అయినా కానీ ఆయన ఫాలోవర్గా, ఆయనకు నమ్మిన వ్యక్తిగా, నేను నమ్ముకున్న నాయకుడిగా మరి ఇప్పటివరకు కూడా ఆయనతో నేను ఫాలో అవుతూ వచ్చా. మరి సర్పంచ్ టైంలో కూడా ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతోని, గ్రామ పంచాయతీ ఫండ్స్తోని మరి రామాపురం గ్రామంలో అప్పుడు నాకు వచ్చిన 85 లక్షలు 5 సంవత్సరాలు కలిపి కూడా
అయినా సరే ఊళ్ళో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్గా ప్రజలందరూ కూడా మరి సహేశ్వరరావు సర్పంచ్గా బాగా చేసిందని అనిపించుకునే విధంగా నేనైతే మరి తృప్తిగా వర్క్ చేశానని చెప్పి మాత్రం అనుకుంటున్నా. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సర్పంచ్ పదవీ కాలం అయిపోయిన తర్వాత మరి ఎంపీపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా రామాపురం ఎంపీటీసీ బీసీ లేడీ అయినప్పుడు ఇక్కడ ఎంపీటీసీకి పెట్టాలి అని చెప్పి అనుకున్న టైంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహేశ్వరరావు ఎంపీపీకి కూడా మరి మీ భార్యను పెట్టమని అడగడం జరిగింది. వాస్తవంగా ఎంపీపీ వచ్చినప్పుడు మా దగ్గర జనరల్ అయింది. జనరల్ అయినప్పుడు నేను చెప్పే అప్పటికి సార్ మేము బీసీ జనరల్ అయింది కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామండి. దట్ మళ్ళీ నేను జంటు కూడా కాదు, ఇక్కడ మా రామాపురం లేడీ అయింది, మరి ఎప్పుడు కూడా మా మిసెస్ బయటికి రాలేదు అని చెప్పంటే లేదు లేదు మీరే ఉండాలని చెప్పంటే అప్పుడు ఆయన మాట కోసం నేను ఎంపీపీగా మా భార్యను రంగంలోకి దింపి ఇక్కడ ఎంపీటీసీకి గెలిచి మండల ప్రజల సహాయ సహకారాలతోని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతోని మరి 12 ఎంపీటీసీలకి 10 ఎంపీటీసీలు గెలిచి మరి మేళచెరువు మండలంలో ఈవెన్ తెలంగాణ స్టేట్లోనే 12 ఎంపీటీసీలకు 10 ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఎంపీపీగా అయినటువంటి ఏకైక మండలం మేళచెరువు మండలం అని చెప్పి కూడా చెప్పక తప్పదు. సార్ ఈ సందర్భంగా నేను ఒక విషయం అడుగుతున్నా, మీరు 2013లో సర్పంచ్గా ఎన్నికారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు మొన్న 2023 వరకు కూడా కాంగ్రెస్ కు అధికారం లేదు, పవర్ లేదు, అయినా కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. ఏంది మీ ధైర్యం, అంత ధైర్యం ఏంది మీకు? భయపడటం అనేది అసలు నా బ్లడ్లోనే లేదు, భయం అనేది నా రక్తంలోనే లేదు. ఏ సినిమాలో చూసినా ఈ డైలాగు? మాకు కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి పార్టీ బేస్ మెయిన్, సెకండ్ ప్రభుత్వాలు ఏమన్నా సరే మనకు ఒక నమ్మకమైన నాయకుడు, ఒక ఉత్తమమైన వ్యక్తి, నీతి నిజాయితీ పరుడు, అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి నాయకత్వం ఉన్నప్పుడు ఏ పార్టీతో అవసరం లేదు. అధికారం లేదు కదా, అధికారం లేకపోయినా పర్వాలేదు. అదే మీరు 2013లో సర్పంచ్ గా గెలిచి మళ్ళా ఇప్పుడు అదే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఇలా దాదాపు నాకు తెలిసి చాలా ఎన్ని కోట్లు సంపాదించుకునేటోళ్ళు కావచ్చు. మీరు చెప్పింది డబ్బు ప్రధానం కాదు, ఎందుకంటే డబ్బు కోసం రాజకీయాలకు రాలేదు నేను. నా ఇన్స్పిరేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా డబ్బు కోసం రాజకీయం చేయట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డబ్బు కావాలంటే కొన్ని వేల కోట్లు సంపాదించేవాడు. నీతి నిజాయితీతో ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించాలని ఆయన కాన్సెప్ట్. అదేవిధంగా మేము కూడా ఆయన నీడలో ఆయన యొక్క క్యాడర్లో ఉన్నటువంటి ఒక చిన్న నాయకుడిగా మేము ఆయన్నే ఫాలో అయినాం. ప్రభుత్వంతో అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంతో అవసరమే లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మరి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ సరైన వ్యక్తి కానప్పుడు మనకు కూడా ఆటోమేటిక్గా బ్యాడ్ నేమ్ వచ్చింది, మనకు అలవాట్లు వస్తాయి. ఈరోజు మేము మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఒక నిజాయితీ పరుడుగా ఉన్నామంటే అది ఆయన చూసి నేర్చుకున్నటువంటి రాజకీయం. మేము డెఫినెట్గా ప్రజలకు సహాయ సహకారాలు అందించే దాంట్లో మా ఎంపీపీ పోస్టులో మాకు వచ్చిన బడ్జెట్లో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆశలతో ఆయన ఇచ్చిన బడ్జెట్లో మేము ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. మేము కానీ మా ఎంపీటీసీలం కానీ మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తూనే ఉన్నాం. కాబట్టి మేము ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒకటి దట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఆయనే మా నాయకుడు కాబట్టి ఆయన కోసమే మేము ఏదైనా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేరే పార్టీలో పోతే పోయేటోళ్ళ మీరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరే పార్టీకి పోయే ప్రశ్నే లేదు, పోడు. అప్పుడు ఆ మధ్యన అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారికి దగ్గర అవుతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు అని ఆ మధ్యన బాగా ప్రచారం జరిగింది. సో ఒకవేళ ఆ ప్రచారమే గినక నిజమై ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటోళ్ళ లేకపోతే కాంగ్రెస్ జెండాను పట్టుకొని ఉండేటోళ్ళ మీరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాంధీ కుటుంబానికి ఒక నమ్మకమైన వ్యక్తి, బడుగు బలైన వర్గాల అభ్యున్నత కోసం నిరంతరం పనిచేసేటువంటి కుటుంబం వారిద్దరిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న ప్రజలను ఎప్పుడూ వదిలి వెళ్ళేవాళ్ళు కాదు. అదంతా మీడియా సృష్టి, కావాలి తప్పుడు ప్రచారం తప్ప ఆయన పార్టీ మారే సమస్య లేదు, ఆయన అలాంటి ఆలోచన చేయలేదు. ఇదంతా కావాలని చేసిందే. మీరన్న ప్రశ్నకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భవిష్యత్తులో ఏమన్నా అయితే అని మీరు అడుగుతున్నారు కాబట్టి మేము ఇన్ ఫ్యూచర్ లో అయినా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మా నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మేము పనిచేస్తాం. రైట్, ఓకేనా. నేను ఒక విషయం మీ గురించి తెలుసుకుంటే, ఎంపీపీగా మీరు అంటే మేడం గారు పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే గారి నుంచి మీకు మంచి ఆఫర్ వచ్చిందంట, దాదాపు ₹1,00,00,000 పైగా మీకు డబ్బు ఆఫర్ చూపించినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ వదలకుండా బీఆర్ఎస్ లోకు పోకుండా ఉన్నారంట. పోతే మంచి ₹1,00,00,000 వచ్చాయి కదా.
బై ఎలక్షన్లో పార్టీ మారండి మీకు ₹1,00,00,000 ఇస్తామన్నమాట వాస్తవం, నాకు ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవం, నన్ను ఒత్తిడి చేసిన మాట వాస్తవం. కానీ నేను అలాంటి ఆలోచన చేయలేదు. వాళ్ళకి ఒకటే చెప్పా, మీరు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా నేను పార్టీ మారను, నేను రాను. నా పార్టీ, నా నాయకత్వం, నేను, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కేడర్లో ఉంటాం. కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేయొద్దని చెప్పినా రాలేదు. మీరు చెప్పినట్టు డబ్బు సంపాదన అంటే రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించవచ్చు, ఇంకోటి చేసి డబ్బు సంపాదించవచ్చు. తెలంగాణ స్టేట్లోనే ఈ మేళ్ల చెరువులో 12 ఎంపీటీసీలకు 10 ఎంపీటీసీలు గెలిచారని మీరు గొప్పగా చెప్తారు. మరి అంత గొప్ప చెప్పిన వాళ్ళు బై ఎలక్షన్ లో పద్మావతి గారిని ఎట్లా ఓడగొట్టించుకోరు? పద్మావతి గారు పోటీ చేసినప్పుడు వాస్తవంగా ఏం జరిగిందంటే, అంతకుముందు సైదిరెడ్డి గారు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయాడు. రెండవది, ప్రభుత్వం అధికారంలో ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం మొత్తం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి మినిస్టరు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క హుజూర్ నగర్ కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని గ్రామాలని టోటల్గా వాళ్ళంతా అన్ని గ్రామాలను క్యాప్చర్ చేసి అధికార యంత్రాంగం మొత్తాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులు చేసి ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా వాళ్ళు పూర్తిగా డబ్బుతో అధికారంలో ఉన్నటువంటి అడ్డమైన వాగ్దానాలతోని ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టి ప్రజలకి మాయమాటలు చెప్పి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ఆయన ఒక్కడు, మేము తప్ప మరి మొత్తం తెలంగాణ స్టేట్ అంతా హుజూర్నగర్లోనే ఉంది. దానివల్ల కొన్ని కుల సంఘాలు, కొన్ని కుల సమీకరణాలు, కొన్ని తప్పుడు వాగ్దానాలు, అదేవిధంగా డబ్బులు, మద్యం, అదేవిధంగా ఆల్ మినిస్టర్స్ అందరూ కూడా అన్ని గ్రామాలకు రావటం, వీటన్నిటి వల్ల హుజూర్నగర్ నియోజకవర్గంలో మేము ఓడిపోవడం జరిగింది తప్ప నైతికంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం కానీ, ప్రజల్లో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారి మీద ఎక్కడా కూడా అభిమానం తగ్గలేదు. మీకు దానికి ఆల్రెడీ నిన్న ఎలక్షనే మీకు నిదర్శనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్లో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల వేటి రాకముందే హుజూర్ నగర్లో 50,000 మేరతో మనం గెలవబోతున్నాం అని చెప్పి డిక్లేర్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 119 నియోజకవర్గాల్లో ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు కావాలంటే గతంలో లైవ్ చూడండి, సార్ డిక్లేర్ చేసినటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సో అన్న, హుజూర్నగర్లో మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, సరే డబ్బా ఆఫర్కు లొంగలేదు, మీకు ఇబ్బందులు కూడా పెట్టినారు కన్నా పెడతారు, సహజం అది. అధికార పార్టీ నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా మెత్తగా, చాలా నిమ్మలం మనుషులు ఎక్కుర్రు. గట్టిగా ఓనన్నా ఒక అరే ఒరే అనే మాట కూడా మీ నోట్లంగా రాదేమో అన్నంత సెన్సిటివ్ గా కనబడుతున్నారు. మీ మాటలు చూస్తేనేమో నా భయానికి మీనింగే తెలియని బ్లడ్ అంటున్నారు. 10 సంవత్సరాలు ఎలా తట్టుకున్నారు? ఈ ఎదురీతని తట్టుకున్నారంటే లిటరల్ గా నేను నమ్మలేకపో. నేను ఫస్ట్ టైం కదా, ఇప్పుడు మనం ఇంత ముందు కలవలే, ఫస్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే కలుస్తున్నాం. ఫస్ట్ అదే చెప్పా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రజాప్రతినిధి ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, సమాజంలో అతని బాడీలో భయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే అతను కొన్ని సమాజానికి వ్యతిరేకమైనటువంటి వాటిలలో ఏలు పెట్టడం కానీ, లేకపోతే వ్యతిరేక కార్యక్రమాలు చేయటం కానీ, లేకపోతే జీరో వ్యాపారాలు చేయటం కానీ, మరి ప్రజలుకి ఆమోదయోగ్యంగా అయినటువంటి వ్యాపారాలు చేయటం కానీ, అక్రమంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటాం కానీ, వేరే వాళ్ళతో అనవసరంగా కాంట్రవర్సీస్ పెట్టుకోవడం కానీ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేరే చలాయించడం కానీ చేసిన వ్యక్తికే భయం ఉంటుంది. మేము ఎవరిని అంటే ఒకవేళ మీరు ఎంత మంచితనంగా ఉన్నా సరే, అరే ఏంది ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి మన పార్టీలోకి రావట్లేదని మనసులో పెట్టుకొని, సరే ఆర్థికంగానో సంథింగ్ ఏదైనా బిజినెస్ పరంగానో ఇంకొక పరంగానో ఏదో రకంగా సరే మంచితనంగా పిలిస్తే పార్టీలోకి రావట్లేదు, ఎట్లనైనా ఇబ్బంది అన్న పెడితే వస్తారని ఇబ్బందులు పెట్టి రాలే. ఎట్లా ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందులు మీరు? ఇబ్బందులు అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇబ్బంది పెట్టడానికి మనకి బిజినెస్ లేవుగా, దెబ్బ కొట్టడానికి ఏమి లేవు. మరి వాళ్ళు ఆర్థికంగా నన్ను దెబ్బ కొట్టడానికి నేను చేసే వ్యాపారాలు ఉంటే బ్లాక్ చేస్తారు. లేదు, నా మీద ఎలిగేషన్ చేయడానికి, నేను అవినీతి చేస్తే ఎలిగేషన్ చేయడానికి నేనేం అవినీతి చేయలేదు. ఇక ఏదో చిన్న ఆఫీసర్స్ దగ్గర ఎంపీతో పని చేయొద్దని ఏదో చెప్పొచ్చు, బట్ ఆ ఆఫీసర్స్ కి నా సంగతి తెలుసు, నా క్యారెక్టర్ తెలుసు. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినా వాళ్ళు డైరెక్ట్ గా చేయలేకపోయినా, క్యారెక్టర్ అంటే భయపెట్టిస్తారా మంచితనంగా? ఆఫీసర్స్ తో నేను చాలా చాలా కూల్ గా ప్రతి ఆఫీసర్ ని కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ రియాలిటీగా తప్పు జరిగితే తప్పు మావడదని చెప్పి మీరు హెల్ప్ చేయమని చెప్పి మేము ఆ విధంగానే వెళ్తాం తప్ప ఎప్పుడు ఎవరిని భయపెట్టి చేయించాం అసలు.
సో అసలుకే సైదిరెడ్డి గారు మొన్నటిదానికే ఎమ్మెల్యే, ఇప్పుడు డైరెక్ట్ బీజేపీ పార్టీలోకి పోయి సైదిరెడ్డి గారు ఎంపీ టికెట్ తెచ్చుకుండు. ఒకవేళ సైదిరెడ్డి గారు ఎంపీగా గెలిస్తే మళ్ళీ మీకు ఒకవేళ రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది కదా మీ మీద. సైదిరెడ్డి గారు అసలు బీజేపీకి గెలిచే సమస్య లేదు, ఇంకెందుకు దానికి చర్చ. పార్లమెంట్ నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా సైదిరెడ్డి గారు బీజేపీకి గెలవటం అనేది అది అసాధ్యం అనమాట. కనపడనంత స్మూత్ కాదు మీరు. గెలవలేడు అది, ఎందుకంటే బీజేపీ అనేది నల్గొండ పార్లమెంట్ లో ఎట్లయితే కాదు, డెఫినెట్ గా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అరే సైదిరెడ్డి బరాబర్ నేను గెలుస్తాను కావచ్చు, మన కాల్ చేసిన గెలుస్తాను ధైర్యం లేకపోతే నామినేట్ చేయలేడుగా వ్యక్తి, పోటీ చేయలేడుగా, ముందు పోలేడుగా. ఖచ్చితంగా ఆయనకి అది ఆయన గెలవాలంటే ఆయన కార్యకర్తలు ఎవరు ఉంటారు కదా, ప్రతి వ్యక్తి గెలుస్తారంటారు. బట్ ఇప్పుడున్న దాంట్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ తీసుకున్నప్పుడు మాత్రం ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ సీటు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సీటు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్నదాకా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిండు, ఇప్పుడు డెఫినెట్ గా ఆయన మళ్ళీ మినిస్టర్ అయినా సరే ఆయన సీటు మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది. సో ఇప్పుడు మీరు అంటే అధికారం లేనప్పుడు అంటే ఖచ్చితంగా బాధలు పడి ఉంటారు, ఇప్పుడు అధికారం వచ్చింది, ఎలా అభివృద్ధి స్పీడ్ పెరిగిందా? చాలా. మేము ఆల్రెడీ అధికారం వచ్చి 100 రోజులైంది. ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. తెచ్చింది కేసీఆర్ గా, తెచ్చింది కేసీఆర్ కాదు, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడే ప్రజల్ని మభ్యపెట్టింది, అక్కడే నేను తెచ్చా ఆయన దేలా, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెచ్చింది కేసీఆర్ కదా కాదు, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చింది సోనియా గాంధీ గారు. అడిగింది ఆనాడు మీరు తీసుకుంటే పార్లమెంట్ లో 1610 జీవో దాంట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఫైట్ చేశారు పార్లమెంట్ లో. కేసీఆర్ గారు ఒకే ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఆ రోజు ఉంది కూడా, విజయశాంతి గారు ఇద్దరు ఉన్నారు. అసలు కేటీఆర్ గారు మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు స్టేజ్ ఎక్కగానే అసలు ఫస్ట్ మాట్లాడే పదం ఏంటి అంటే, అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది, ఈ టిఎస్ ఎక్కడిది, తెలంగాణ ప్రదేశ్ అని వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఎట్లా పెట్టుకున్నారో తెలంగాణ ప్రదేశ్ అని ఎట్లా పెట్టుకున్నారో, అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ పదవే లేదు. కరెక్టే అన్న. ఇప్పుడు కేటీఆర్ గారు అసలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడుండు? కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైనా తెలంగాణ ఉద్యమం రోడ్ల మీద కానీ ఎక్కడైనా ఫైట్ చేసిండా? లేదు కదా. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు దగ్గరకు వచ్చి సీఎం అయిద్దని తెలిసి ఆయన వచ్చి ఈరోజు మాట్లాడదండి. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు పార్టీ పెట్టక ముందు కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణలో సాయుధ పోరాట దళాలు ఉన్నారు, మనోళ్ళు ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, మరి రజాకారుల మూమెంట్లు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమే ఒక రకమైనటువంటి ఒక సెంటిమెంట్ స్టేట్ ఇది. మరి అదేవిధంగా ఎంతో మంది ఎంప్లాయీస్ సకల జనుల సమ్మె అని చెప్పి మరి నిరుద్యోగులు ఎంతో మంది రోడ్లలోకి వచ్చి అందరూ అన్ని పార్టీలు కలిసి అడగబట్టే తెలంగాణ వచ్చింది. ఒక కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు మొన్న కూడా అన్నాడు కదన్నా, నల్గొండలో మీటింగ్ పెట్టినప్పుడు, చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన నా తెలంగాణని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే ప్రజలు ఇబ్బంది పెడుతుర్రు అని అంటుండు. కరెక్టే, తెలంగాణ తీసుకొచ్చా అని చెప్తున్నాడు కాబట్టి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఒకవేళ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని తొందరగా తీసుకెళ్ళలేకపోయిన దాంట్లో మొదటిసారి ప్రజలైతే ఆయనకు ప్రభుత్వాన్ని ఇచ్చారు కదా, రెండోసారి ఇచ్చారు కదా. మరి ప్రభుత్వం 2 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు తెలంగాణ స్టేట్ ని, మిగులు బడ్జెట్ స్టేట్ ని ఎన్ని వేల కోట్ల అప్పుల పాలు చేసుకొచ్చిండు. ఇప్పుడు మీరు అప్పులు చేయకుండా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అప్పులు కాదు, ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అప్పులు కేసీఆర్ గారు చేసిండు. గతంలో ఏ పాలకులు చేయనటువంటి అప్పు ఈ 10 సంవత్సరాలలో మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు తీసుకుంటే ఏ గవర్నమెంట్ కూడా అన్ని అప్పులు చేయలేదు. అన్ని వేల కోట్ల అప్పులు చేసిండు. ఒక్క హామీ కూడా దళితులు సీఎం చేస్తా అన్నాడు, లేదు. దళిత బంధు పెట్టిండు. దళిత బంధు ఎవరికి వచ్చింది అసలు? ఒక్కళ్ళకి. ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారని సూర్యాపేట మా మేడ ప్రతి ఇంటికి ఇస్తాడు. ఏ గ్రామంలో వచ్చింది? ఎక్కడో అక్కడ 2-3 ఇచ్చిండు తప్ప ఎక్కడ దళిత బంధు? కాంగ్రెస్ కాదు, అసలు దళితులకి ఇవ్వలేదు. దళిత బంధు కాంగ్రెస్ లో, దళిత బంధు దళితులు, అక్కడ దళితులు ఎవరికి లేదు. దళిత బంధు లేదు, బీసీ లోన్ లేదు, ఎస్సీ లోన్ లేదు, ఎస్టీ లోన్ లేదు, మైనార్టీ లోన్ లేదు, మరి కనీసం హౌసింగ్ లేదు, డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు కూడా లేదు. అసలు మీ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక్క ఇల్లు కూడా. మా మేడ చెరువు మండలంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు, ఒక్క ఇల్లు కూడా రాలేదు.
మరి అలాంటి అన్ని అబద్ధాలు కదా. పేద ప్రజలకు సర్వీస్ చేయాలి కదా. అందుకే ప్రజలు తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అధికారం పెట్టారు? కేసీఆర్ గారు చెప్పినటువంటి అబద్ధపు మాయమాటలన్నీ చూసి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా మన కాంగ్రెస్ అయితేనే కరెక్ట్, ఈ మాయమాటలతో ఇంక మనం భరించలేం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్స్ ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఆల్రెడీ 4 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ఏమేమి గ్యారెంటీలు ఇచ్చారు గుర్తున్నాయి? బస్సు ఫ్రీ ఇచ్చారు. ఆల్రెడీ మహిళలకి 6 బస్ ఫ్రీ ఇస్తామని చెప్పారు. బస్ ఫ్రీ ఇచ్చారు. బస్ ఫ్రీ ఇచ్చి మహిళల జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి అది మీడియా సృష్టి. జుట్లు కాదు మా తప్ప, జుట్లు మీ తప్ప అంటలా. మీడియా సృష్టి అంటే అప్పుడు హీరో విలన్ కొట్టుకొని కామెడీ మీద పడ్డట్టుంది మిమ్మల్ని అంటల్లా. ఆర్టీసీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న ఇన్సిడెంట్ జరగవచ్చు. ఎందుకంటే బస్సు ఎక్కేటప్పుడు లేడీస్ అందరూ ఒకేసారి క్రష్ అయ్యి సీట్ల దగ్గర ఏదో సంథింగ్. కానీ తెలంగాణ స్టేట్ మొత్తం మీద అవకృష్ట స్కీమ్ కాదు కదా. మరి ఆటో వాళ్ళ పరిస్థితి, ఆటో వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం మాట్లాడుతుంది, ఆల్రెడీ వాళ్ళ కోసం చేస్తుంది కదా. ఇప్పుడు అందుకని బస్ ఫ్రీ పెట్టారు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ పెట్టారు. ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్ సంబంధం లేదు. సారీ, అది ఎంపీ ఎలక్షన్స్ కాదు. తర్వాత ఆల్రెడీ రైతు బంధు వేస్తూనే ఉన్నారు. ఎంతమందికి వేసారు? ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ 5 ఎకరాలకు పడుతూనే ఉంది, కంటిన్యూ పడుతూనే ఉంది. 5 ఎకరాల పైన ఇస్తారు. ఎప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇస్తూ ఇప్పుడు సచింది అనుకుంటూ పెళ్లి చేస్తానట్టు లేదన్నా, అంచెల వారికి ఇస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఆల్రెడీ ఎన్ని రోజులు చెప్పండి మీరు. అట్లనే కేసీఆర్ గారు నీకు రుణమాఫీ చేస్తారండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కూడా అన్నారు కదన్నా. December 9 రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? December 9వ తారీఖున మీరు 2 లక్షలు లోన్ తెచ్చుకుంటే 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, ఉచిత కరెంట్ ఇస్తాము, ఇస్తాము, తులం బంగారం ఇస్తా అన్నారు. ఎడిపోయినా అన్న అవన్నీ. అసలు అన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చున్నప్పుడు అసలు ఆ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి చూస్తే ఇంకోళ్ళు భయపడాల. అసలు అన్ని వేల లక్షల కోట్లు అప్పులు చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి ఒట్టిగా దిగిపోతే అసలు వీళ్ళు అయినా ఆ సీట్లో కూర్చొని మళ్ళీ ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తూ అనుకున్న 6 గ్యారెంటీల్లో కొన్ని గ్యారెంటీలు చేసుకుంటూ మీ జేబులంగా నుంచి ఇస్తారు. మీరు కూడా అప్పు చేసి ఇస్తారు 16,400 కోట్లు. ఇవాళ మీరు 100 రోజులకి అప్పు చేసి తెలుసా అన్న. అప్పు చేసిన ఒక సిస్టమ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. అంటే వాళ్ళ సిస్టమ్ లేదా? సిస్టమ్ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ సిస్టమ్ ఉంది? మేడిగడ్డ ఎక్కడ సిస్టమ్ ఉంది? ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది? ఎంత జరిగింది చెప్పండి. పిల్లలు కూరంగానే మేడిగడ్డ వేస్ట్ ఒక చిన్న పల్లెటూరులో ఒక సీసీ రోడ్డు వేస్తే అక్కడ రోడ్డు డౌన్ అయితే అక్కడ గ్రామస్తులు అడుగుతారు, ఏ రోడ్డు వేయటం నీళ్ళని ఏంది అంటారు. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే పిల్లర్లు కుంగితే ఈ కామన్ లేదంటే పిల్లర్లు కామన్ ఏందన్న అసలు అది పిల్లర్లు కామన్ ఏంది? అది డ్యామ్, అది తెలంగాణ ఆస్తి, అది రాబోయే తరాలకు ఇచ్చినటువంటి అది ఒక గిఫ్ట్. అది మరి అదేంది అసలు? గోదావరి నీళ్ళు అని గొప్పలు చెప్పుకునేటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ విధంగా జరిగితే తెలంగాణలో ప్రతి పౌరుడు దాన్ని ప్రశ్నించాలి. వాస్తవంగా అది మామూలు విషయం కాదు అది. సరే, ఇప్పుడు నేను ఒకటే ఫైనల్ గా చెప్తాను. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేస్ట్, బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి మీకు ఓట్లు వేసినాం. మరి మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు సరిదిద్దొచ్చు కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గంటలో సరిద్దేది కాదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కంప్లీట్ గా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టడీ చేసి డైరెక్ట్ అసెంబ్లీలో లైవ్ లో అందరికి టెలికాస్ట్ చేసి అసలు ఆ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఏంది, ఆ ప్రాజెక్టు విధి విధానాలు ఏంది, టెక్నికల్ టీం ఏం చెబుతారు, దాని నాణ్యత ఏంది, అసలు ఎలా ఉంది, అది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, అసలు దాన్ని ఏం చేయాలనేది ఆల్రెడీ అందరూ కూడా చూశారు. తెలంగాణ ప్రజలందరికీ కళ్ళకు గట్టిలు చూపించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుని దాన్ని ఏ విధంగా మళ్ళీ సెక్యూరిటీ చేయాలి, ఏ విధంగా దాన్ని స్ట్రెంథన్ చేయాలి అనేది నిపుణుల కమిటీతో చర్చిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. దాన్ని అట్లే వదిలేసేది కాదు. కానీ గొప్పలు చెప్పుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా అది చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. అది మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికే ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకున్నట్టు ఆ ప్రాజెక్ట్ సరిగా లేకపోతే అన్ని లక్షల కోట్లు పెట్టి ప్రజలకి అది మామూలు విషయం కాదు. మీరు కాంగ్రెస్ సహాయంలో కట్టిన ప్రాజెక్టులు ఏమి లేదు, మిస్టేక్ జరగలేదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకోండి, నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం కట్టారు, పులిచింతలు కట్టారు. మా కాడ మూసీ డ్యామ్ కడితే డోర్ ఊడిపోయిందన్న, గేటు ఊడిపోతుంది మీరు కట్టిన ప్రాజెక్టుకే. మరి అప్పట్లో పోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పోయి సర్దిద్దురు కానీ మిమ్మల్ని ఏమి విమర్శలు చేయలే. ఆ రోజు మీ దగ్గర మూసీలు మీకు గుర్తు పెట్టుకోండి, ఆ రోజు డోర్ ఊడినప్పుడు విపరీతం ఫ్లడ్ వచ్చింది. మూసీ ప్రాజెక్ట్ కి స్థాయికి మించి వాటర్ వచ్చింది. ఆ రోజు ఆ వాటర్ ఫోర్స్ కి డోర్ కొట్టకపోయింది వేరు, బ్రిడ్జి కొంగటం వేరు, డ్యామ్ కొంగటం వేరు.
ఇప్పుడు ఇల్లుంది, అది కట్టింది మీరే కదా? ఇల్లుంది, ఇంటికి డోర్ పోవచ్చు కానీ స్లాబ్ కూలిద్దా? అబ్బా, మీరు కట్టిన సిమెంట్ అయితేనేమో అల్ట్రాటెక్ అంటారు, ఇతరులు కట్టిందే బూడిద అంటారు. ఇక అర్థం కాదు, మీరు వాస్తు తెలుసుకోండి అంతే కదా. సో ఇప్పుడు మరి హుజూర్నగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఎంపీగా మీ మేలచెరువులో మీరు ఎంపీగా గెలిచి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందు సరే లేనప్పుడు అంటే ఏదో తూతు మంత్రంగా ప్రోటోకాల్ ప్రకారం అయితే పని చేసుకుంటూ పోయారు. ఇప్పుడు ఏం స్టార్ట్ చేసిరన్న మీ మండలంలో కొత్తగా పనులు? మేము ఎంపీగా గెలిచిన తర్వాత ప్రోటోకాల్ అనేది పక్కన పెడితే డెవలప్మెంట్ కార్యక్రమంలో ఇచ్చారా? మేము గెలిచిన ఒక 1 month లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2.5 కోట్లు, సుమారు 2.5 కోట్ల రూపాయలు ఓన్లీ మేళచెరువు మండలానికి మినరల్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అది ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైన్స్ వేసాం 2.5 crores-తో. మండల పరిషత్ నిధులతో సంబంధం లేకుండా, జనరల్ వచ్చిన నిధులతో సంబంధం లేకుండా. తర్వాత ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఆయన యొక్క ఎంపీ ల్యాండ్స్ తోని గ్రామాలలో రోడ్లు వేయడం జరిగింది. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, సెంట్రల్ లెవెల్లో పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సిఎస్ఆర్ కింద పవర్ వాళ్ళ ద్వారా సిఎస్ఆర్ కింద మేళచెరువు మండలంలో ఉన్న ఆల్ అంగన్వాడీ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా అంగన్వాడీ సెంటర్స్ బిల్డింగ్స్ శాంక్షన్ చేయించడం, స్కూల్ బిల్డింగ్స్, హాస్పిటల్ కొన్ని రూమ్స్, ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మేళచెరువు మండలంలో ప్రభుత్వం లేకపోయినా మేము చేసిన దానికన్నా ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ చేసింది ఏం లేదు. 1-2 రోడ్లు తప్ప. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈ రోజు మీకు ఎక్కడ పోయినా ల్యాండ్ మార్క్. సైద్ రెడ్డి గారు అయితే 5 సంవత్సరాలు ఏం చేసినట్టు ఏం అభివృద్ధి చేయలేదా హుజూర్నగర్ నియోజకవర్గం? సైద్ రెడ్డి గారు చెప్పే అంత గొప్పగా అభివృద్ధి అయితే మీకు ఏది కండ్లకి కనిపించే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగా ఒక మట్టపల్లి బ్రిడ్జి తీసుకోండి మీరు, కృష్ణా గుంటూరు బ్రిడ్జి. అట్లా ఇప్పుడు అదే హుజూర్నగర్ లో మీరు హాస్పిటల్ తీసుకోండి, కోర్టు బిల్డింగ్ తీసుకోండి, లేకపోతే నీకు రామసాయం గుట్ట దగ్గర ఉన్నటువంటి క్వార్టర్స్ తీసుకోండి. ఆ విధంగా తీసుకున్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో సైదిరెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అంత పెద్దగా లేదు. మీరు ఈ చుట్టుపక్కల తీసుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్స్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన లిఫ్ట్లు, సాగునీరు కోసం ఎవరు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎవరు చేరనంత వర్క్ చేసిండు ఆయన. లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫరాలు కానివ్వండి, తర్వాత రోడ్లు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్. మీరు చిన్న ఎగ్జాంపుల్, ఈ రోజు మిషన్ భగీరథ నీళ్లు పెట్టారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల క్రితమే, 10-15 years బ్యాకే కృష్ణానది నుంచి వాటర్ తీసుకొని, కృష్ణా నుంచి ఇక్కడ రామాపురం తీసుకొచ్చి డ్రింకింగ్ వాటరు, రామాపురం నుంచి సుమారు ఒక 7-8 విలేజ్లకి ఇటుపక్క, ఇటు మేళచెరువు మండలం సైడ్ ఒక 7-8 విలేజ్లకి, ఆల్మోస్ట్ మేళచెరువు మండలం, మఠంపల్లి మండలం ఈ అన్ని ఏరియాకి కూడా త్రాగునీరు కృష్ణా వాటర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సాగునీరుకు సంబంధించి ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నక్కగూడలో లిఫ్ట్ తీసుకొచ్చి అసలు కృష్ణానదిలో నీళ్లు తీసుకొని సాగునీరు, త్రాగునీరుకు వాడుకుందాం అనే ఆలోచన ఏ లీడర్కి గతంలో లేదు. మరి ఇప్పుడు ఏమైందన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సాగునీరు పోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తాగునీరు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, షాది ముబాకర్ పోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కళ్యాణ లక్ష్మి పోయింది. మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తామంటారు, ఏమీ పోలేదు. నాగార్జున సాగర్ లో వాటర్ లేవు అనే దానికి వర్షపాతం మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ వర్షాలు చాలా తక్కువ పడటం వల్ల డెడ్ స్టోరేజ్ సాగర్ లో రావడం జరిగింది. దీనికి తోడు గత ప్రభుత్వం వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వంతో వాళ్ళు కలిసి టైప్ అయి వాళ్ళకి రావాల్సిన వాటా కన్నా ఎక్కువ వాటర్ ఇచ్చి కేసీఆర్ గారు ఆంధ్రాలో ఆయన ఏదో జగన్ గారు ముఖ్యమంత్రి గారితో మాటలు వాళ్ళకున్న దాని మీద ఆయన చేసి తెలంగాణకు అన్యాయం సంగతి అసెంబ్లీలో క్లియర్ కట్ గా మీరు కూడా చూశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన మంత్రులు, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా చూశారు, గౌరవ మంత్రి గారు, వీళ్ళంతా కూడా. అయినా సరే సాగర్ లో వాటర్ లేని దాని వల్ల ఇబ్బంది జరిగింది. ఈ యొక్క ఇబ్బంది జరిగి గ్రామాల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి గౌరవ మినిస్టర్ గారు ప్రతి ఊరికి 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఎంటైర్ హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా బోర్లు, మోటార్లు, వాటర్ పైప్ లైన్స్ మొత్తం శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ బోర్లు వేస్తూనే ఉన్నారు, వాటర్ కోసం ట్రై చేస్తున్నారు. ఇందులో కొంత ప్రకృతి వైఫల్యాల వల్ల వాటర్ లేక జరిగింది తప్ప దానికి అట్టంటే గతంలో కూడా చాలా సార్లు వర్షాలు లేక డ్యాములు ఎండిపోయి నీళ్ళు లేని రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను రీసెంట్ గా అంటే మీ దగ్గరకు వస్తుంటే ఒక వీడియో చూసినాను నేను.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు నిన్న ఆర్టీవీలో ఒక డిబేట్లో పాల్గొనడం జరిగింది. నేను ఆ వీడియో క్లిప్ ఒకటి చూసిన. జగదీష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ గెలిచిన కాంచి ఢిల్లీకి ముడుపులు మోసుకుపోయి వాళ్ళకి ఇచ్చుడే సరిపోయింది తప్ప ఈ పరిపాలన పట్టించుకునే పరిస్థితిలో లేరు వీళ్ళు. సో రైతులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాంచని ట్రాన్స్ఫర్లు మోసుకుపోయే రోజులు వచ్చినాయి. మళ్ళీ ఆడవాళ్ళు బోరింగుల కాడ నీళ్ళ కోసం కొట్లాడుకునే రోజులు వచ్చినాయి. మళ్ళీ వెనకటి కాలం తీసుకొస్తుంది. వెనకటి కాలం లెక్కనే ప్రజల్ని రోడ్ల మీద వదిలేసింది తప్ప పరిపాలన అనేది కాంగ్రెస్ పార్టీ శూన్యం దగ్గర. అలాంటి మరి ఇదే జగదీశ్వర రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఉన్న ఒక్క లిఫ్ట్ కూడా పనిచేయకుండా అన్ని లిఫ్ట్లు పక్కన పెడితే, సారు మినిస్టర్ అయిన తర్వాత ఈ 100 రోజులు మొత్తం లిఫ్ట్లన్నీ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఇలా 1000 ఎకరాలు పంట పండుతుంది. ఈ రోజు ఇదే హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్లనే ఆ లిఫ్ట్ల వల్ల ఈ రోజు పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్క సాగర్ కెనాల్కి నీళ్లు రాలేదంటే, సాగర్ డ్యామ్ లో నీళ్లు లేవు, వర్షాలు లేవు, పైనుంచి నీళ్లు రావట్లేదు కాబట్టి ఇబ్బంది ఉంది కాబట్టి అది కొద్దిగా జరగవచ్చు. కానీ దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే, రైతు పక్షపాతి, రైతుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అసలు ఈ ఏరియానే కాదు, ఈ నియోజకవర్గమే కాదు, అసలు ఈ నియోజకవర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధమే లేదని అంటుండేందన్న సైద్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతవాసి ఒకటి. సరే, వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా సూర్యాపేట దగ్గర వాళ్ళది సేమ్ డిస్టిక్ ఇది. రెండోది, ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తే ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలి రూలే లేదు. ప్రజలకు సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ ప్రాంతానికైనా పోయి చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబం, భార్యాభర్త ఇద్దరు కూడా వాళ్ళకి పిల్లలు లేరు. ఈ నియోజకవర్గ పిల్లలే మా పిల్లలు అనేటువంటి ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి నాయకులు వాళ్ళిద్దరు. వాళ్ళు మాటలే కాదు, కమిట్మెంట్తో, సిన్సియర్గా కమిట్మెంట్తో, నిజాయితీగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇచ్చి నీతి నిజాయితీతో పనిచేస్తున్న వ్యక్తులు వాళ్ళు. అందుకే వాళ్ళు ఈ యొక్క తెలంగాణ స్టేట్లో కానీ, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో వాళ్ళ గురించి కానీ ఎక్కడ ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు 1 or 2% మాట్లాడొచ్చాం. కానీ మేధావులు కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఎవరైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అంత బాగా ప్రేమించే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్. వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్లో చేసినంత డెవలప్మెంట్ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏ నియోజకవర్గం చేయనంత అభివృద్ధి చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మనకి అంతకన్నా ఏం కావాలన్న అసలు? మనకి కావాల్సింది అభివృద్ధి చేసి మన కార్యకర్తలను ఆదుకొని, కార్యకర్తలే నా పిల్లలని పనిచేసే లీడర్ మన పక్కన ఉన్నప్పుడు, నేను ఈ ఊర్లోనే పుట్టినా, నేను ఈ ఊర్లోనే చేస్తున్న రాజకీయం, నేను ఈ ఊరోడిని కాబట్టి మరి నేనే చేయాలి, ఇంకోళ్ళు చేయకూడదు అనేది ప్రజా తీర్పు అది. మరి నువ్వు ఈ లోకల్ అంటున్నావు, కరెక్ట్. లోకల్గా పుట్టిన వ్యక్తిని మరి నేను ఎందుకు సుమారు 40-45 వేల ఓట్లతో ఎందుకు ఓడగొట్టారు పబ్లిక్? మీరు డబ్బులు బాగా పంచిరేమో, మీరు గెలిచిరారు. డబ్బులు పంచలా. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎప్పుడు డబ్బులతోని, ఆయన డబ్బులు అంటేనే రాజకీయానికి చాలా ఇది. డబ్బులతో ఆయన ఎప్పుడు రాజకీయాలు కోరుకోడు. మమ్మల్ని కూడా మీరు పని చేయండి అని చెప్తారు తప్ప మీరు డబ్బులు పెట్టి గెలవడం మాట ఏ రోజు చెప్పడు. ఆయన వర్క్ మైండ్. ఆయన పర్సనల్గా నేనేదో తప్పుడు పనులు చేస్తాను, నేనేదో అడ్జస్ట్ సపోర్ట్ చేయడు. ఆయన ఖచ్చితంగా వర్క్ చేయండి, ప్రజలకు దగ్గరగా అండి, ప్రజల కోసం పని చేయండి, ప్రజల కోసం మీకు ఏం కావాలో నా దగ్గర రండి, నేను చేసి పెడతా అంటాడు అంతే. కాబట్టి అది సైద్ రెడ్డి గారు చెప్పేది తప్పు, అట్లేం కాదు. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్యామిలీ గురించి, ఉత్తమ్ పద్మావతి మేడం గారి గురించి అందరికీ తెలుసు. కోదాడ శాసనసభ్యురాలు ఈరోజు కోదాడ ఎలా గెలిచింది? 2 times గెలిచింది. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు 2 కాన్స్టిట్యూషన్లు గెలవటం అంటే అంత నాట్ జోక్, అది ఎంత ఈజీ కాదు కదా. ఒక కాన్స్టిట్యూషన్ గెలవటం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. రైట్ అన్న, మంచి మీరు ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ కాదు, మీ మాటలు నాకు క్వశ్చన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. 2 నియోజకవర్గాలకు హుజూర్నగర్ నియోజకవర్గమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ నియోజకవర్గమే పద్మావతి గారు. ఇక వేరే వాళ్ళకి అవకాశం ఏరా అన్న? ఇక వేరే వాళ్ళకి అవకాశం వాళ్ళు ఎందుకు ఇవ్వరు? అవకాశం ఇవ్వటం కాదు, అవకాశం అంటే వేరే వాళ్ళని ప్రజలు ప్రేమించినప్పుడు, వేరే వాళ్ళు మాకు పలానా లీడర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకు ఉండొచ్చు మేము ఎమ్మెల్యే చేద్దామని, ప్రజలు ఇవ్వాలి కదా. ఎంతో మంది కోదాల్లో హుజూర్నగర్లో పోటీలు పడి మాకు టికెట్ కావాలి, మేము నిలబడతాం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో. ఎలక్షన్ ముందు వచ్చి 4 రోజులు అడవాడు చేసిపోతే కాదు కదా. ఇది నిరంతరం ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు కోరుకుంటారు వాళ్ళ నాయకత్వాన్ని. ప్రజలు వాళ్ళ దగ్గర వాళ్ళతో అభివృద్ధి అయితే అనేది ప్రజలకు నమ్మకం ఉంది, కార్యకర్తల్లో ఒక భరోసా ఉంది కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి
హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదంటారా? అసలు వేరే ఎమ్మెల్యే కావాలని అసలు ఎవరికి ఆలోచన లేదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా శాసనసభ్యుడు, మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కనే మేము ఉన్నాం. హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళని కోరుకుంటున్నారు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకో గారి గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయకపోతే కదా సెకండ్ ఆప్షన్. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేసేది ఎవరు? అసలు తెలంగాణ స్టేట్ లో ఆయనకన్నా ఎక్కువ పనిచేసే లీడర్ అని అందరూ ఒక పక్క చెప్తూనే ఉన్నారు. ఆయన మంచి వర్కరు, మాకేం కావాలో చేసి పెడుతుండు. ఈ రోజు మా ప్రాంతంలో ఉండే ఎంత అభివృద్ధి ఉందో, లిఫ్ట్, వాటర్, డ్రింకింగ్ వాటర్, సాగునీరు, ఏ మారుమూల ప్రాంతంలో బీటీ రోడ్లు, బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటరు, కరెంట్ ట్రాన్స్ఫారాలు, లైటింగ్, అది ఏం తక్కువైందని మాకు. ఆంధ్ర పక్కన పోతే బ్రిడ్జి, మట్టపల్లి బ్రిడ్జి, ఇవన్నీ చేస్తుండే కదా. కాబట్టి ఇంక నీకు ఆ ప్రజలకి ఏ అవసరం కోసం రాత్రి మగలు ప్రజలతో కలిసి పనిచేసే లీడర్ ఉన్నప్పుడు ఇంకో లీడర్ కోసం ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచించరు కదా. అందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారి కోసమే ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఈ 2 నియోజకవర్గ పిల్లలు మా కుటుంబ సభ్యులు అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు అలా నడుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ, మొత్తం రెడ్డిల అజమాయిషి ఉంటుంది, రెడ్డిల పెత్తానం ఎక్కువ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇట్లా చూసుకుంటూ పోతుంటే అందరు రెడ్డిల పాలనే ఎక్కువ ఉంటుంది. వేరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి పీఠం ఎక్కించే అవకాశం లేదా కాంగ్రెస్ పార్టీలో? అన్న, కాంగ్రెస్ పార్టీలో రెడ్డి అనేది ఆ ప్రచారం అనేది తప్పు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో నాన్ రెడ్డిలో ఉన్నటువంటి ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్న వాళ్ళు లీడర్స్లో యాక్టివ్గా ప్రజలకు సేవ చేసే వాళ్ళని చాలామందిని కూడా ఆయన డెవలప్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ మేమే అందులో. మేళ్ళచెరువు మండలం మాది సపరేటు, ఉమ్మడి మండలం చింతలపాలెం సపరేట్ అయిన తర్వాత మేళ్ళచెరువు మండలం ఇంత. మొన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మేళ్ళచెరువు వచ్చేటప్పటికి ఎంపీపీ జెడ్పీటీసీ 2, ఎంపీపీ వచ్చేటప్పటికి ఓసీ జనరల్ అయింది, జెడ్పీటీసీ ఓసీ లేడీ అయింది, జనరల్ లేడీ. చింతలపాలెం వచ్చేటప్పటికి ఎంపీపీ జనరల్ అయింది, జెడ్పీటీసీ జనరల్ లేడీ అయింది. అయినా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము బీసీ, ఇక్కడ జెడ్పీటీసీ ఓసీకి ఇచ్చి ఎంపీపీ మాకు బీసీకి ఇచ్చిండు. చింతలపాలెంలో ఎంపీపీ ఓసీకి ఇచ్చి జెడ్పీటీసీ ఎస్టీకి ఇచ్చిండు. మరి సార్ ఇవ్వకూడదు అలాంటి పరిస్థితుల్లో? ఎందుకు ఇచ్చిండు? అది ఇదంతా ప్రచారం, ప్లాన్ లేదు. అట్లంటే మరి కేసీఆర్ కూడా, కేసీఆర్, కవిత, హరీష్ రావు, కేటీఆర్ అంతా వాళ్ళేగా, ఇంకా వేరే వాళ్ళు లేరుగా. అసలు ఎవరు ప్రగతి మనం పోయేది లేదు, ఒక మినిస్టర్ వచ్చి మీడియా ముందు మాడేది లేదు, ఒక శాసనసభ్యుడు మాడేది లేదుగా, స్వేచ్ఛ లేదుగా. ఇదే మాటకి కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ పాలన అంటారు. మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఎందుకు తాపత్రపడుతుంది కాంగ్రెస్ పార్టీ? ఈ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి అనుకుంటున్నానంటే, అదే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు చేయాలంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయినప్పుడే రాహుల్ గాంధీ గారిని చేయొచ్చు. 2 సార్లు అవకాశం వచ్చింది పార్లమెంట్లో. 2 సార్లు అవకాశం వచ్చినా సరే అందరూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయమని కోరినా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయలేదు. అంటే వాళ్ళు పదవుల కోసం పనిచేసేవాళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళు. అందుకని ఆనాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయలేదు. 2 సార్లు కూడా మన్మోహన్ సింగ్ గారిని చేశారు. అలాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రోజు ప్రజలు కోరుకుంటారు, యువత ప్రజలు అందరూ కూడా భారతదేశానికి ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాహుల్ గాంధీ గారు అయితే బాగుంటుంది. మన భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరం కూడా కలిసి ఉండొచ్చు. మన భారతదేశానికి తగ్గ ప్రధానమంత్రి యువకుడు అవకాశం ఇస్తే బాగుంటుంది, ఆయన చేద్దాం అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజు కోరుకుంటారు. ప్రజలు కోరుకుంటే ప్రధానమంత్రి వాళ్ళు కోరుకుంటున్నారు ఆయన. కానీ ఆ రోజు ప్రజలతో సంబంధం లేదు, నాకు కావాలి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే మన్మోహన్ సింగ్ గారిని పక్కన ఉంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు. ఆ రోజు తీసుకోలేదుగా. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడకల్లారా మా జోలికి వస్తే పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలకేసుకొని తిరుగుతాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఒక్కొక్కనికి పులుసు గారుతుంది అనే మాటలు అనొచ్చా అన్న?
అసలు ముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్ననే అనే ముందు మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఏ మీడియాలో కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ ఎంత పచ్చిగా మాట్లాడాడు, ఎంత పచ్చిగా. ఇంకా రేవంత్ రెడ్డి గారు చాలా తగ్గించి మాట్లాడుతుండు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడాడు మీరు ఒకసారి తీయండి. యదవలు, సన్నాసులు, దద్దమ్ములు, కొజ్జాలు, ముండమోపులు, మీరు కావాలంటే డైలాగ్స్ తీయండి. కేటీఆర్ గారు ఎలా మాట్లాడాడు? అధికార దాహంతో ఆనాడు అధికారం దగ్గర పెట్టుకొని వాళ్ళు మాట్లాడిన దాంట్లో పోల్చుకుంటే ఇంకా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తక్కువ మాట్లాడుతుంది. అంతే అంటారా? అందుకనే మరి వాళ్ళ లాంగ్వేజ్ బాగలేదు, వాళ్ళ పద్ధతి బాగలేదు, వారి పరిపాలన బాగలేదనే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మీకు పీఠం ఇచ్చినామన్నా. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? మన ముఖ్యమంత్రి గారు కూడా పబ్లిక్ గురించి కాదు కదా, అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా వస్తే 100 రోజులకే జీర్ణించుకోలేక నల్గొండలో సబ్బెట్టి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. ఆయన మాట్లాడిండు కాబట్టి ఆయన మాట్లాడకపోతే పబ్లిక్లు ఏమనుకుంటారు? ఇది ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అతను మాట్లాడిండు కాబట్టి ఆయన మాట్లాడిండు. మరి ముఖ్యమంత్రిగా నన్ను దించాను, ప్రజాస్వామ్యం తిరస్కరించాను, నా తప్పులు నేను తెలుసుకుందామని ప్రజలతో మళ్ళీ నా లాంగ్వేజ్ మార్చుకుందామని ఆయన మారిండా? అంతకన్నా ఎక్కువ మాట్లాడిండు. ఆయనకు ఆరోగ్యం బాగలేకనే ఇంట్లో పండుకుండే. ఇంట్లో పండుకున్నాడు, కర్ర తీసుకొని వచ్చి కట్టా, నేను చత్తా, నేను బొత్తా, మొత్తం మీకోసం ఎట్లా మాట్లాడిండు? నల్గొండలో మాట్లాడిండు కదా. మాట్లాడాలి కదా, మరి బయటకు వచ్చి ఏదో ఆయన మాట్లాడిండు కాబట్టి ఆయన మాట్లాడిండు. వాళ్ళు పెట్టిన ఇబ్బందులు, లీడర్లని, పబ్లిక్ ని, అందరినీ వాళ్ళు పెట్టిన ఇబ్బందులు, వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. ఇప్పుడంటే వాళ్ళు ఇబ్బంది పెట్టిన ఇప్పుడు మీరు రివెంజ్ తీర్చుకుంటారా? వాళ్ళు ఇబ్బంది పెట్టింది తెలుసు, అయినా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చినంత మాత్రాన మా ఇష్టం మాట్లాడుతాను నోరు మూసుకు కూర్చోండి. ఎందుకు కూర్చుంటాడు? వీళ్ళు కూడా ఏం చేతులు గాజులు పెట్టుకొని కూర్చోరు కదా, మీరు బెదిరిస్తారా? వీళ్ళు యూత్లలో కూడా ఉంటది కదా బలం. వీళ్ళకు టీఆర్ఎస్ బెదరని మనం చెప్పట్లా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడేటువంటి అవకాశాన్ని, ఆ యొక్క సిచ్యువేషన్ మీరు కలిగిస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కలిగిస్తారు. మా మీద టీఆర్ఎస్ వాళ్ళు కలిగిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. టీఆర్ఎస్ కేసీఆర్ కలిగిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. అంతే. ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే నిజంగా చెప్తున్నా, మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టే ఉందన్న. నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు లేదు అసలు. మీకేం క్వశ్చన్ వేయాలి, నేను ఎట్లా తట్టుకోవాలి, నేను ఇన్ని ఒక 100 ఇంటర్వ్యూలు 50 నుంచి 100 మధ్యలో చేసి ఉంటావా ఇంటర్వ్యూస్? మనం ఒక 100 ఇంటర్వ్యూలు చేసినా గానీ నువ్వు అడిపోతున్నావు బీఆర్ఎస్ ఎత్తునేస్తున్నావు బాంబు, అటు తిప్పుతున్నావు వాళ్ళు బీఆర్ఎస్ ఎత్తునేస్తున్నావు బాంబు. అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, అసలు ఈ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదు. అసలు ఉత్తమ పురుషులలో, ఉత్తమ నాయకులలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మించిన నాయకుడే లేరని మా కళ్ళకి అన్ని బ్లర్ చేస్తున్నావు. అన్ని వాళ్ళు కళ్ళు మూసుకున్నా వాళ్ళే కనబడేటట్టు చేస్తున్నావు. వాస్తవం చెప్పేది, వాస్తవం చెప్తున్నాం మనం, మమ్మల్ని కాదు ఎవరైనా చెప్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా వ్యక్తిత్వం గురించి ఒక్కొక్క మాట చెప్పు. ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వం ఏందో ఒక మాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి ప్రదాత. పద్మావతి గారు కూడా అభివృద్ధి. కేసీఆర్ మాటలు. కేటీఆర్ ఇంకా మాటలతో. సైద్ రెడ్డి గారు అభివృద్ధి తక్కువ, ప్రచారం ఎక్కువ. కవిత జైలుకు పోయింది కదా. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసారు కదా, పైకి చాలా నీట్ గా మాట్లాడతారు, బ్యాగ్ ఏందో చూసారు కదా, ఆయనే ఆర్థిక మినిస్టర్. సో ఫ్యూచర్ లో అసలు మీ లక్ష్యం ఏందన్న రాజకీయంగా? నాకు అర్థం కావట్లేదు అన్న. ఫ్యూచర్ లో లక్ష్యం అనేది గోల్ ప్రతి మనిషికి కావాలి. మీ గోల్ ఏంది రాజకీయంగా? ఫ్యూచర్ లో మీకు ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మనసు ఇప్పటికీ చాలా మంచిగా చేస్తున్నారు. ఫ్యూచర్ లో మీ రాజకీయ భవిష్యత్తు ఏంటిదన్న? నేను ఆల్రెడీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కార్మిక నాయకుడు పనిచేసా, తర్వాత సర్పంచ్ కావాలనుకున్న సర్పంచ్ అయినా, తర్వాత మా సత్యమణిని ఎంపీపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులో చేయడం జరిగింది. మేము ఇప్పటి వరకు కూడా ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ మా మీద మరక అనేది లేకుండా, ఎక్కడ మేము అవినీతి చేయకుండా పర్ఫెక్ట్గా మేము మా మనసుకు సాటిస్ఫాక్షన్గా మేము ఎవరేమనుకున్నా మా వంతుకు మేమైతే పనిచేస్తూనే ఉన్నాం. ఫర్దర్గా అనేది
ప్రజలకి సేవ చేయాలనేది మాత్రం మా కాన్సెప్ట్. పదవి ఉన్నా పదవి లేకపోయినా 100% ప్రజలకు మాత్రం ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఈ మా గ్రామం కానీ మా మండలం కానీ మా వంతుగా మేమైతే ప్రజాసేవ చేస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్గా మేము పనిచేసాం కాబట్టి మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఆయన ఆశీస్సులతో ఆయన ఏ బాధ్యత తప్పు చెప్పినా మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది మాత్రం వాస్తవం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకున్నా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అదే కాంగ్రెస్ పార్టీ కండువా భుజాన్ని వేసుకొని ఒక ఎంపీపీ పదవి, సర్పంచ్ పదవులు నిర్వర్తించుకుంటా ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన మీరు, మీకు ఏ పదవి ఇవ్వకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని ఖాళీగా ఉంచుతారా అన్న? అట్లే లేదు, మా సార్ ఇష్టం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోవట్లేదు. ఎనీవే అన్న, ఖచ్చితంగా నేను చెప్తున్నా, నేనైతే కోరుకుంటున్నా ఖచ్చితంగా మీరు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, మంచి మంచి పదవులు పొందాలి, ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్ళాలి. సో లిటరల్ గా నిజంగా చెప్పాలంటే అవినీతి లేని రాజకీయం చేయాలి, అవినీతి లేకుండా ప్రజలకు స్వచ్ఛంగా మీరు సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేడం థ్యాంక్ యూ. మీరు కూడా సో ఎంపీపీగా ఇంకా ముందు ఇంకా వేరే అవకాశాలు ఉన్నా కూడా మీరు మళ్ళీ ఏ పదవి అయినా సరే ప్రజలతో సేవలు అందించే భాగంలో మీరు కూడా ఒక భాగస్వామిగా కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ.